వెయిట్ చేసిన ట్రెండ్ పెద్ద ట్రెండ్ ఏముంది ఇప్పుడు సౌండ్ ఇవ్వాలి కానీ రోత పుట్టే సౌండ్ కాదు. ఆ సౌండ్లో కూడా ఒక డిజైనింగ్ ఉంటుంది. డిజైన్ లేకపోతే ఆ సౌండ్కి ఇంకా కేవలం సౌండ్ ఇచ్చేస్తే చాలు, ఓ రోత పుట్టిచ్చేస్తే చాలు. పైగా ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా మంచిగా హత్తుకుపోయే పాటలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వే కావాలి, నువ్వు నా నచ్చావు కానీ, అరుంధతి, అసలు మల్లేశ్వరి, నువ్వే ఎన్ని పాటలు. ఇప్పుడు అంటే ఈ జనరేషన్ కూడా ఇప్పటికీ అదే నా అదృష్టం ఏంటంటే అప్పటికీ చేశా. ఇప్పుడు 30 years అయింది కౌదోత్సవం. అవును, ఆ కౌదోత్సవం స్టైల్ ఇప్పుడు చూడండి, ఇప్పటికీ ఎంత ఫ్రెష్గా ఉంటుంది ఆ స్టైల్. దట్స్ వాట్ వీ డిడ్. అంటే దానికి ఆ నాలెడ్జ్ ఎలా వస్తుంది సార్? హియరింగ్ నాలెడ్జ్, ఎక్కువ వినాలి మ్యూజిక్. అంటే కాపీ కొట్టడం కాదు, ఎంత వింటే మనకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. బా ఓ ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. ఏది వినకుండా మనం కూర్చొని చేయాలంటే ఎక్కడొస్తుంది? నలుగురి మధ్య నా సంపాదన అంతా ఆల్మోస్ట్ రాజు కూడా కాదు, నా వాటా అంతా మొత్తం నా కలెక్షన్స్కే పెట్టేవాడిని. అవునా? సింగపూర్కి వెళ్ళి తెచ్చుకునేవాడిని మ్యూజిక్ కలెక్షన్స్, లేజర్ డిస్క్లు, డివిడీస్, సౌండ్ ట్రాక్స్ అన్ని కంప్లీట్గా తెచ్చుకొని. ఎప్పటి తెరలేదు నా దగ్గర కలెక్షన్, ఇండియాలో ఎవరి దగ్గర లేదు అసలు. గట్టిగా చెప్తాను, ఎప్పుడు ఐ కెన్ ఛాలెంజ్. సర్లే ఇప్పుడు అందరికి ఇచ్చేసాను ఆ సీడీని గీళ్ళు, ఇంకెందుకు ఏం పెట్టుకుని ఏం చేస్తాను. అవునా? చాలరా బాబు, అన్ని వినేసి అన్ని ఆల్మోస్ట్ అలా కలర్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాలంటే కొత్తగా సంథింగ్ న్యూ. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నో చేయాలని ఉంది. అది ఆ టైం వచ్చినప్పుడు జరుగుద్దండి. మీరు ఫాలో అవుతున్నారా ట్రెండ్ మొత్తం? ఇప్పుడున్న ప్రజెంట్ అదే వెయిట్ చేసిన ట్రెండ్, పెద్ద ట్రెండ్ ఏముంది ఇప్పుడు? అదే ప్రజెంట్ బయట జరుగుతున్నది మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా? చేస్తున్నాం, బట్ దట్స్ నాట్ కరెక్ట్. మా ఎక్స్పీరియన్స్ మాకు అలా అనిపిస్తుంది. వై నాట్ దిస్, ఇలా వెళ్ళొచ్చు కదా. అంటే సౌండ్ ఇవ్వాలి కానీ రోత పుట్టే సౌండ్ కాదు. ఆ సౌండ్లో కూడా ఒక డిజైనింగ్ ఉండాలి. అవును, డిజైన్ లేకపోతే ఆ సౌండ్కి ఇంకా అది ఒక డబ్బాలో రాళ్ళేసి కొట్టినట్టే, లేకపోతే వేరే రకంగా అనుకోవచ్చు. ఒక మ్యూజిక్ అనేది అంత థియరీ అంత ఎందుకు చదివి అంత హాలీవుడ్లో ఇప్పుడు చేస్తున్నారంటే, ఎటువంటి సింఫనీ ఆర్కెస్ట్రా 550 మంది 70 మంది అది 300 మంది ఇంతమంది వాయించిన అందరేసి ఓన్ బాధలు అక్కడ. ఒక దానికి ఒక స్కేల్ ఉంటుంది, ఒక్కొక్క స్టైల్ ఆఫ్ కంపోజిషన్ ఉంటుంది. అది మనకి ఇట్స్ లాసింగ్, చాలా లాస్ అవుతుంది. అయితే కేవలం సౌండ్ ఇచ్చేస్తే చాలు, ఓ రోత పుట్టిచ్చేస్తే చాలు. పైగా డాల్బీ అట్మాస్ఫియర్ కూడా వచ్చింది. అంతకుముందు ఓన్లీ స్టీరియో ఉండేది, ఇప్పుడు చెవులు కాదు, ఇప్పుడు తలకాయ కూడా పగిలిపోతుంది. అంత ఓవర్ సౌండ్ తోటి అది ఒక రకంగా ఏమార్చటం. అది దట్స్ చీటింగ్, పక్కా చీటింగ్ బిజినెస్ రియల్లీ. మ్యూజిక్ సైలెన్స్ ఆల్సో మ్యూజిక్, తెలుసా మీకు? తప్పని సైలెంట్ అయిపోతే అందరు సైలెంట్ ఇలా చూస్తుంది, అది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజికే. చెప్తున్నా, ఆ నాలెడ్జ్ చేయాలి, ఒక డిజైనింగ్ ఉండాలి. సౌండ్ డిజైన్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు చేసే బ్రహ్మాండం చేస్తున్నారు, కానీ లూజ్ అయిపోయి అయిపోతుంది. దాన్ని కరెక్ట్ ప్రాసెస్ చేసి దాన్ని ఎంతలో కావాలి ఇస్తే మటుకు చాలా బాగుంటుంది. ఇప్పుడు హాలీవుడ్లో ఆయన చేస్తారు హ్యాన్స్ జిమ్మర్, ఎంత ఆయన పెద్ద ఎటువంటి చేశాడు, గ్లేడియేటర్ అని. ఆయన విషయం చెప్పడం మర్చిపోయింది. దీంట్లో ఒక బిట్ కరెక్ట్గా శాంపుల్ చేసాం. ఏది హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ది, బ్లాక్ రెయిన్ అని ఒక ఫస్ట్ సినిమా అయింది, అన్ని ఎలక్ట్రానిక్స్తో చేసాడు. దాంట్లో ఒక బిట్ నాకు రాజుకి భలే ఇష్టం. అది ఎలా వస్తుంది, ఒక హెవీ బీట్స్ తోటి వస్తుంది. ఆ మ్యూజిక్ మట్టు శాంపిల్ చేసాం నేను, రాజు, దిలీప్, మా రెహమాన్ గారు ఉండేవాడు, వాడితో శాంపిల్ చేయించి ఒక దగ్గర కొత్తోత్సవంలో ఒకడు పారిపోతుంటాడు. వాడు తప్పించుకొని వెళ్ళిపోతుంటే హీరో గుర్రం దగ్గరకు వచ్చి లీజర్గా గన్ను తీసి బుల్లెట్ పెట్టి ఎలా షూట్ ఆ ప్లేస్లో ఇచ్చాం. అది స్టార్టింగ్ టైటిల్ పడిన తర్వాత అక్కడ దాంట్లో ఆ ప్లేస్లో ఇచ్చాం మ్యూజిక్, ఆ శాంపుల్ హ్యాన్స్ జిమ్మర్ది. అది అంటే జస్ట్ ఒక 8 bars సేమ్ ఒరిజినల్ మ్యూజికే, దాన్ని కట్ చేసి శాంపుల్ చేసి ఇంకా మన ఆర్కెస్ట్రా కొంచెం జాయిన్ చేసి స్ట్రోక్స్ యాడ్ చేసి ఇస్తే థియేటర్లో ఉంది. అది పగిలిపోయింది. ఇప్పటికి చూడండి ఆ బిట్ కొత్తగా ఉంటుంది, న్యూగా. వి యూస్ సెకండ్ ఆఫ్, అంటే మనం అటు ప్రొడ్యూస్ చేయాలంటే చాలా టైం పట్టుద్ది, పైగా ఖర్చులతో కూడా పని. మనం చేయొచ్చు కానీ చాలా టైం అవుద్ది. వాళ్ళన్నీ ఓపిక, ఆ శాంపుల్స్ అన్నీ చేసి వాళ్ళు రికార్డింగ్ చేయటం, అది చేయడం అంత టైం లేదుగా మనకి. 99లో అయిపోవాలి, డబ్బా కొట్టి పంపించాలి డబ్బాలు. అప్పుడు మేము ఇటువంటి ఫ్రేజింగ్స్ తీసుకొని ఆ ఇంపాక్ట్ కోసం దీంతో మన ఆర్కెస్ట్రా జాయిన్ చేసి ఆ టెక్నిక్ తెచ్చిందే మేము. ఎవరికి తెలియదు అసలు, ఆ సీడీ నుండి తీయటం ఎవరికి తెలియదు. నేను చేసేవాడిని అసలు. ఇది చాలా బాగుంది బేస్,
మనకు అసలు రాదు ఆ బేస్ సస్టైన్ కానీ మనకు అసలు రాదండి. ఓకే. అటువంటిది విని వాటి నుండి శాంపుల్ చేసి మన కీబోర్డ్లో వేసి మళ్ళీ దాంతో ఇంకో నోట్ యాడ్ చేసి ఇలా తెచ్చేవాళ్ళు సౌండ్ ఆ రోజుల్లో. 3 ట్రాక్ రికార్డింగ్ ఆ రోజుల్లో. మోనో. అవును, మిక్సింగ్లో మీరు అలా తెచ్చి ఇప్పుడు ఈరోజు కొదోసం అంత సౌండింగ్ ట్రైలర్ చూసి మతిపోయింది నాకు అసలు. ఏంటి అది ఏమో హాలీవుడ్ వచ్చేసినట్టుంది మ్యూజిక్ అన్నట్టు. చిరంజీవి గారు చెప్తారండి ఇప్పటికి, రాజ్కోటి ఏం చేశారా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది ఆయన చేసాడు కాబట్టి మేము చేసాం అంతే. ఆ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళీమోహన్ రావు అసలు ఆయన చాలా కామ్గా ఉంటాడు. మురళి మంచి డైరెక్టర్, ఆయన మంచి టాలెంటెడ్ డైరెక్టర్. ఓకే. ఆయన సినిమాలు కూడా చాలా, అతను ఉండడం మటుకు చాలా కామ్గా ఉంటాడు, కానీ సినిమా మటుకు వేరే లెవెల్లో ఉంటుంది సినిమా. అలాగే అది కొదోసం కెమెరామ్యాన్ కూడా చాలా మంచి కెమెరామ్యాన్ అండి కొదోసం ఆయనకి చేసింది. ఆయన పేరు గుర్తు రావట్లేదు ఆయనకి. ఓకే. ఆ చిరంజీవి గారు కూడా రిలేషన్ అవుతారు ఆయన. ఓకే. ఇట్స్ వండర్ఫుల్. ఒకటే దాసనారాయణ గారికి రిలేషన్ అవుతాడు ఆయన. ఓకే ఓకే ఓకే. ఇట్స్ వండర్ఫుల్ కెమెరామ్యాన్. మొత్తం సినిమా అంతా ఆల్ క్రాఫ్ట్స్ అదిరిపోతలేండి. ఒక దగ్గర గుర్రాలు కొండ వెళ్తుంటాయి, క్లోజ్ షాట్ తీసేది, అది పక్క హాలీవుడ్ లెవెల్ అది. అసలు సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఆ చోట్లో మేము మ్యూజిక్ ఇవ్వటం అన్నీ. అసలు ఇప్పుడు మనకి ఆ సినిమాలో ఇప్పుడంటే గ్రాఫిక్స్ ఇప్పుడు అన్నీ వచ్చినాయి, కానీ అప్పుడు అన్నీ న్యాచురల్ కదా. న్యాచురల్ గుర్రాలు న్యాచురల్ సౌండ్స్ రికార్డ్ చేశారు. తర్వాత మేము అసలు హార్న్స్ ట్రంబోన్స్ అని పెట్టి హాలీవుడ్ లెవెలే చేస్తే అంతే ఆ లెవెల్. మళ్ళీ అవకాశం రాదు కదా.